మానవునికి మధ్యలో ఒక అగాధమే పాపం. ఆ పాపం ద్వారా మనుషులు దేవుని దగ్గరికి, దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాడు. కానీ ఆ అగాధాన్ని, ఆ పాపాన్ని తొలగించే అథారిటీ, ఆ పవర్, ఆ డొమినియన్ కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. నీ కుటుంబం బాగుపడాలి, నీ కుటుంబంలో ఉన్న శాపం తొలగిపోవాలి, నీ నిట్టూర్పులు, వేదన, కన్నీరు, పోరాటాలు తొలగిపోవాలి అని ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరిగినావు, ఎవరెవరికో నీ బాధలు చెప్పుకున్నావు. కానీ పాపము వలన వచ్చు జీతం మరణం, పాపము వలన వచ్చు జీతం శాపం. కానీ ఆ పాపమనే కాడిని విరగగొట్టే శక్తి ఒక్కరికే ఉన్నది ప్రపంచంలో. అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన చేసేది ఏంటంటే నీ పాపాల నుంచి కంప్లీట్ గా నీకు విడుదల ఇచ్చే దేవుడు. విడుదల ఇవ్వటమే కాదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 ప్రకారం ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో.